హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్ మైసూర్ పాక్ని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఈ స్వీట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలండి. అప్పుడు మనకి ఈ రెసిపీ అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఈ శనగపిండిని స్టవ్ పైన కడాయిలో వేసి లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేయాలి. ఇలా డ్రై రోస్ట్ చేయడం వలన ఇప్పుడు మనం చేయబోయే మైసూర్ పాక్ అన్నది చాలా టేస్టీగా కుదురుతుంది. ఈ పిండి అన్నది మాడిపోకుండా ఇలా గరిటెతో కలుపుతూ డ్రై రోస్ట్ చేయాలి. ఇది ఫ్రై అవ్వడానికి కనీసం ఒక 8 to 10 minutes పాటు టైం పడుతుంది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఒకవేళ మీరు ఈ పిండి అన్నది కలర్ చేంజ్ అయ్యేటట్టు ఫ్రై చేస్తే మాత్రం ఈ మైసూర్ పాక్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో కాబట్టి పిండి మాడిపోకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై చేయాలి. ఇలా ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పిండిని ఒకసారి బాగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవడం వలన మనకి ఎక్కడైనా చిన్న ఉండల్లాంటివి ఉంటే సెపరేట్ అయిపోయి పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో కరిగించిన నెయ్యిని ఇలా కొలిచి తీసుకోవాలి. మీరు కావాలంటే ఇలా మొత్తం నెయ్యి బదులుగా 3/4 కప్పు నెయ్యిని 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. ఇలా మెజర్ చేసుకున్న నెయ్యిని ఫ్రై చేసుకున్న పిండిలో 1/2 కప్పు వరకు వేసి ఎటువంటి లంప్స్ లేకుండా ఇలా నీట్గా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిని మనం పక్కన పెట్టుకుని మిగతా ప్రాసెస్లో యూజ్ చేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెని కానీ ట్రేని కానీ లేదంటే ఒక ప్లేట్ని కానీ తీసుకుని ఫస్ట్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుని ఆపై ఇలా బటర్ పేపర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదారను వేసుకోవాలి. ఇక్కడ ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు పంచదారను 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా గరిటెతో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఈ పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి. ఈ పంచదార మొత్తం మెల్ట్ అయిపోయి లైట్ తీగపాకం రానివ్వాలి. ఈ పంచదార మొత్తం ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం పాకంని చెక్ చేసుకుందాం. ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా లైట్ తీగ పాకం రానివ్వాలి. ఒకవేళ మీరు ఈ పాకం ఏమాత్రం కొంచెం ఎక్కువగా ఉడకపెట్టుకున్నా మైసూర్ పాక్ అన్నది సాఫ్ట్గా రాకుండా కాస్త గట్టిగా వస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా లైట్ తీగం వచ్చిన వెంటనే ఫ్లేమ్ని లోలో పెట్టి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకొని ఈ విధంగా షుగర్ సిరప్లో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసిన వెంటనే కంటిన్యూస్గా ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక 2 minutes పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ శనగపిండి మిశ్రమంలో బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్లోనే ముందుగా మన పక్కన పెట్టుకున్న 1/2 కప్పు నెయ్యి ఉంది కదా, సో ఇప్పుడు ఈ నెయ్యి నుండి ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమంలో బాగా మిక్స్ చేయాలి. ఫస్ట్ మనం ఇలా నెయ్యిని యాడ్ చేసాక ఈ నెయ్యి అన్నది పూర్తిగా ఈ పిండిలో బాగా కలిసిన తర్వాత ఈ పిండి నుండి మళ్ళీ బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యిని వేసి మిక్స్ చేయాలి. ఈ విధంగా మనం ప్రతిసారి శనగపిండి అన్నది నెయ్యిని పూర్తిగా అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యిని వేసి మిక్స్ చేయాలి. ఇలా మనం పూర్తిగా నెయ్యి అయిపోయేంత వరకు ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తే హడావుడి లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఈ స్వీట్ని చేసేసుకోవచ్చు. ఈ స్వీట్ ఇలా కొంచెం గట్టి పడుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఫ్లేవర్ కోసం 1/2 teaspoon యాలకుల పొడిని వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ స్వీట్ని ఇలా ఒక 4 to 5 minutes పాటు ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఈ స్వీట్ ప్యాన్ నుండి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనకి మైసూర్ పాక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలియాలంటే కొద్దిగా ఇలా స్వీట్ని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా హ్యాండ్స్తో రౌండ్గా బాల్ లాగా చేస్తే మీకు ఈ విధంగా సాఫ్ట్ బాల్ లాగా రావాలి.
అలాగని మరీ హార్డ్ బాల్ లాగా వచ్చిందంటే మైసూర్ పాక్ గట్టిగా వచ్చేస్తుంది. సో చూసుకుని ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి. ఇలా సాఫ్ట్ బాల్ లాగా రెడీ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ స్వీట్ని ముందుగా నెయ్యి గ్రీస్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ని ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా నీట్గా సమానంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్వీట్ని 1 గంట సేపు పాటు అలా గాలికి వదిలేయండి. అప్పుడు ఈ స్వీట్ మొత్తం కూడా చల్లారిపోయి కొంచెం హార్డ్గా అయిపోతుంది. ఇక్కడ నాకు ఈ స్వీట్ కూల్ అవ్వడానికి 1 గంట సేపు పాటు టైం పట్టిందండి. ఇప్పుడు ఈ స్వీట్ని డీమౌల్డ్ చేసుకొని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా చాలా ఈజీగా మన స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్ మైసూర్ పాక్ని సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పక లైక్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.